ఒక పళ్ళెంలో కూరగాయలు ఊహించుకోండి. బంగాళాదుంపలు, క్యారెట్లు, కాలీఫ్లవర్, బీన్స్, పాలకూర. కూరగాయలు మారవు, కానీ వాటిని వండే విధానం మారుతుంది. వంట చేసే పద్ధతి వల్ల కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా, హాని చేస్తాయా అనేది నిశ్చయించబడుతుంది. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. కూరగాయలను ఆవిరిపై ఉడికించినప్పుడు లేదా తక్కువ ఒత్తిడితో ప్రెషర్ కుక్కర్లో వండినప్పుడు వాటిలోని పీచు పదార్థము, ఖనిజాలు, జీర్ణక్రియకు సహాయపడే పోషకాలు ఎక్కువగా మిగిలి ఉంటాయి. అదే కూరగాయలను తక్కువ నూనెతో త్వరగా వేయించినప్పుడు చాలా విటమిన్స్ నాశనం కాకుండా కూడా ఉంటాయి. మరికొన్ని పోషకాలు శరీరం సులభంగా గ్రహించేలా మారతాయి. కానీ అదే కూరగాయలను చిప్స్ లేదా పకోడీలుగా వేయించినప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల ఆ వేడికి సున్నితమైన విటమిన్స్ నాశనం అయిపోతాయి. అదనపు నూనె చేరి ఆరోగ్యకరమైన ఆహారం క్యాలరీస్తో నిండినదిగా మారిపోతుంది. మళ్ళీ గనక వేడి చేసినట్టయితే పోషకాలు మరింత తగ్గిపోతాయి, పొట్టకు చికాకు కూడా కలిగించవచ్చు. ఆరోగ్యరీత్యా చూసినట్టయితే తరచూ ఎక్కువ నూనెలో లోతుగా వేయించిన ఆహారాలు కనుక తిన్నట్టయితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే మంట పెరుగుతుంది, షుగర్ నియంత్రణ దెబ్బతింటుంది, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ అవుతుంది. కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిని మెత్తగా ఉడికించినప్పుడు మాత్రమే. అప్పుడే పీచు పదార్థం, విటమిన్స్ కూరగాయల్లో బాగా మిగులుతాయి. ఏం తింటున్నావో మాత్రమే కాదు, ఎలా వండుతున్నారో కూడా అంతే ముఖ్యం.